ఇండియన్ ఆర్మీలో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ అండ్ టఫెస్ట్ రెజిమెంట్ అయిన పారాషూట్ రెజిమెంట్లో చేరాలనుకుంటున్నారా? పారాషూట్ రెజిమెంట్లో చేరి అత్యంత ప్రతిష్టాత్మక మెరైన్ బ్యారెట్ క్యాప్ ధరించి పారా ఎస్ఎఫ్ కమాండోగా మారాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. అలాగే ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన కమాండో మైండ్ సెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియన్ ఆర్మీలో అగ్నివీరులకి డైరెక్ట్గా పారా కమాండోకి చేరి నోటిఫికేషన్ డైరెక్ట్గా ఇవ్వరు. యాజ్ ఏ అగ్నివీర్గా సెలెక్ట్ అయ్యాకనే పారా కమాండోగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్గా అగ్నివీర్గా సెలెక్ట్ అవ్వాలి. ఇండియన్ ఆర్మీలో పారాషూట్ రెజిమెంట్లో చేరడానికి 3 మార్గాలు ఉంటాయి. అవి ఈ ఇమేజ్లో చూస్తున్నట్లు ఫస్ట్ అండ్ సెకండ్ మాత్రమే అగ్నివీరులకు ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ అగ్నివీర్గా సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ కంటే ముందు ఒక ఛాన్స్ ఉంటుంది. మరొకటి అగ్నివీర్ ట్రైనింగ్ నడుస్తున్న టైంలో ఇంకొక ఛాన్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ నేను క్లియర్గా చెప్తా. అండ్ థర్డ్ చాయిస్ను ప్రీ కమిషన్ అంటారు. ఈ కమిషన్ ద్వారా ఓన్లీ ఆఫీసర్స్ వెళ్తారు. ఎన్డీఏ అండ్ సిడిఎస్ నుంచి వెళ్ళి పారా కమాండో ఆఫీసర్స్గా మారుతారు. ఈ 3 వేస్ నుంచి ఎలా వెళ్ళాలో నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ 2 మార్గాల ద్వారానే అగ్నివీరులు పారా కమాండోలుగా మారచ్చు. ట్రైనింగ్ కంటే ముందు అగ్నివీరులు పారా ఎస్ఎఫ్ కమాండోగా ఎలా మారాలంటే దాని గురించి క్లియర్గా చెప్తా. మీకు మీ ఏఆర్ఓ నుంచి ఫైనల్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తుంది కదా, అప్పుడు ఓన్లీ జీడీ వాళ్ళకే ఈ ఫస్ట్ రూట్ ఛాన్స్ ఉంటుంది. ఈ ఇమేజ్లో చూస్తున్నట్లుగా ముందుగా ఫిజికల్ ఈవెంట్స్లో 100కి 100 మార్క్స్ ఉండాలి. అండ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా 50% ఉండాలి. 50 కంటే ఎక్కువ ఉండాలి. అంటే గ్రౌండ్లో 100% ఏ బోర్డు కొట్టాలి. అండ్ 10కి 10+ తీయాలి. ఆర్మీ ఫిజికల్లో ఒక 100 ఉంటాయి కాబట్టి గ్రౌండ్లో ఒక 50 to 60 మార్క్స్ ఉన్న మిమ్మల్ని పారా ఈవెంట్కి పిలుస్తారు. దీనికి అగ్నివీర్లో జీడీగా జాబ్ వచ్చిన వారికి ఏఆర్ఓ సెంటర్కి రమ్మంటారు కదా, అప్పుడు ఏఆర్ఓ సెంటర్లో పారాకి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ని అడుగుతారు. పారాకి ఎలిజిబుల్ అయిన వారికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పి ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఒక ఫామ్ ఇచ్చి ఒక ఫామ్ ఫిల్ చేయమని చెప్తారు. ఈవెంట్స్ డేట్ చెప్పి 1 week to 10 days మాత్రమే ఉంటుంది. మీ రిపోర్ట్ ఇచ్చిన డేట్కి ఈవెంట్స్ డేట్కి జస్ట్ 1 week to 10 days మాత్రమే ఉంటుంది. కాబట్టి ముందుగానే ప్రాక్టీస్ చేసుకున్నాలి ఈవెంట్స్. దానికి సంబంధించిన ఎటువంటి ఈవెంట్స్ ఉంటాయో నేను క్లియర్గా చెప్తా. పారా కమాండో ఈవెంట్లలో ముందుగా ఈ స్క్రీన్లో చూపినట్లు 5km రన్ ఉంటుంది. 20 minutes లోపు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. లాంగ్ రన్ మీ లోపల ఉన్న ఎండ్యూరెన్స్ను టెస్ట్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ చిన్నప్స్ అంటే పుల్అప్స్ మీరు ర్యాలీలో 10 తీసుంటారు కదా, ఇక్కడ 14 తీయాలి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ పుషప్స్ అంటే డిప్స్ 1 నిమిషంలో 40 తీయాలి. హాఫ్ డిప్స్ కాదు, ఫుల్ డిప్స్ క్లియర్గా తీయాలి. క్లియర్గా చెక్ చేస్తాడు కూడా. తర్వాత సిటప్స్ అంటే స్క్వాట్స్, అవి 2 minutesలో 80 తీయాలి. అంటే పర్ మినిట్కి 40 తీయాలి. అండ్ నెక్స్ట్ 5 meters షటిల్ రన్, అంటే మీరు పరిగెత్తుంటారు కదా షటిల్ రన్, అవి 5 meters డిస్టెన్స్లో ఒక 1 minuteకి 17 to 18 తీయాలి ఖచ్చితంగా. ఇవన్నీ తీసి కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకటి పారా కమాండో సెలెక్ట్ అయినట్టు ఒక మెరిట్ లిస్ట్ ఇస్తాడు. ఇక్కడ సెలెక్ట్ అయిన వారికి కర్ణాటకలోని బెంగళూరులోని పారాషూట్ రెజిమెంట్లో పారా కమాండోగా ట్రైనింగ్ ఇస్తారు. ప్రొవిజన్ ఫస్ట్ 3 months ఉంటుంది. అత్యంత కఠినంగా ఉండే ఈ ట్రైనింగ్ తట్టుకునేది 100%లో ఒక 80 to 90% ఈ ట్రైనింగ్ తట్టుకోలేక రిటర్న్ వచ్చేస్తారు. రిటర్న్ వచ్చిన వారు ఫస్ట్ అయితే ఏ యూనిట్కి సెలెక్ట్ అయ్యారో ఆ యూనిట్కి వాళ్ళని పంపుతారు. పారా కమాండోలో ఈ 3 months తట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఈ 3 months ప్రొవిజన్ చాలా అంటే చాలా హార్డ్గా ఉంటుంది. కాబట్టి చాలామంది బ్యాక్ అయిపోతారు. ఉన్న కమాండోకి ప్రొవిజన్తో పాటు ఇంకో 6 months అడ్వాన్స్ ట్రైనింగ్ ఇచ్చేవారికి పారాషూట్ రెజిమెంట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మెరైన్ బ్యారెట్ ఇచ్చి వారికి గౌరవిస్తారు. అండ్ వారిని పారా ఎస్ఎఫ్ కమాండోలుగా పిలుస్తారు. రెండవ మార్గం, మీకు జాబ్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీ యూనిట్కి సంబంధించి ఇక్కడ నుండి వెళ్ళే వారికి డైరెక్ట్గా పారా ఎస్ఎఫ్ ఇవ్వరు. పారా ట్రూపర్స్, పారా ఎయిర్బోన్కి సంబంధించి యూనిట్లలో జాయిన్ చేసుకుంటారు. ఈ యూనిట్లలో చేరడానికి జీడీ, క్లర్క్, ట్రేడ్స్మెన్ అండ్ టెక్నికల్
మరియు నర్సింగ్ అసిస్టెంట్ కూడా ఛాన్స్ ఉంటుంది. వీరిని పారా 2% పిలుస్తారు. ఎగ్జాంపుల్ ఆర్టిలరీ రెజిమెంట్ ఉంది. ఆర్టిలరీ రెజిమెంట్కి సంబంధించి 2 యూనిట్లు ఉంటాయి. అవి 9 పారా ఫీల్డ్ రెజిమెంట్ అండ్ 17 పారా ఫీల్డ్ రెజిమెంట్. అంటే ఈ యూనిట్స్కి ఆర్టిలరీలో పనిచేసే అగ్నివీర్సే ఎలిజిబుల్ అన్నట్లు. వీటితో పాటు ఇన్ఫెంట్రీలో పనిచేసే సోల్జర్స్కి ఇన్ఫెంట్రీకి సంబంధించిన కొన్ని పారా యూనిట్స్ ఉంటాయి. అలాగే ఏఎంసీ నర్సింగ్ అసిస్టెంట్కి సంబంధించిన యూనిట్ కూడా ఒకటి ఉంటుంది. అది 60 పారా ఫీల్డ్ హాస్పిటల్. ఇది ఏఎంసీ వారి కోసమే ఉంటుంది. అంటే నర్సింగ్ అసిస్టెంట్ ఏఎంసీలో పనిచేసే సోల్జర్స్కి మాత్రమే ఈ యూనిట్కి ఎలిజిబుల్ ఉంటుంది. టెక్నికల్ అండ్ క్లర్క్కి సంబంధించి కూడా కొన్ని పారా యూనిట్స్ ఉంటాయి. వాటిలో వాళ్ళు చేరవచ్చు. ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీ యూనిట్కి కొంతమంది పారా ఆఫీసర్స్ వచ్చి రిక్రూట్ చేసుకుంటారు. డైరెక్ట్గా మిమ్మల్ని 5km రన్నింగ్ పెట్టి వారి యూనిట్కి కావాల్సిన స్ట్రెంత్ ఎంతనో వేకెన్సీని బట్టి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ రిక్రూట్ చేసుకున్న తర్వాతకి మీకు ట్రైనింగ్ ఇచ్చి పారా 2%గా మీకు పారాషూట్ జంపులు చేయించి పారాషూట్ జంపులు చేసినట్లుగా ఒక బ్యాడ్జ్ మీకు ప్రదానం చేస్తారు. అండ్ నెక్స్ట్ మీరు మీ యూనిట్లో కమాండోగా సర్వీస్ చేయాల్సి వస్తుంది. వీరి సర్వీస్ బాగుంటే ఫ్యూచర్లో వీరికి పారా ఎస్ఎఫ్ కమాండోగా కూడా వీరికి ప్రమోషన్ ఇస్తారు. పారా కమాండోగా ట్రైనింగ్ చేయడం అనేది అంత ఈజీ కాదు కాబట్టి ముందు నుంచే పారా కమాండోకి ట్రై చేసేవారు ఫిజికల్గా మెంటల్గా టఫ్గా ఉండాలి. అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ని తట్టుకునే విధంగా ట్రైన్ అయి ఉండాలి. వన్స్ అగైన్ ఒకసారి పారా కమాండో యూనిట్కి తర్వాత ట్రైనింగ్ తట్టుకొని ఖచ్చితంగా నిలబడేలా మోటివేటెడ్గా మైండ్లో ఫిక్స్ అయి ఉండాలి. అండ్ ఇప్పుడున్న అగ్నివీర్స్ ఏం చేయాలంటే ఎగ్జామ్ మంచిగా రాసుంటారు కదా, వారు ఖచ్చితంగా గ్రౌండ్లో 100 మార్క్స్ వచ్చే విధంగా ప్రాక్టీస్ చేసుకోండి. గ్రౌండ్లో ఈ బోర్డు కొట్టండి అండ్ పుల్అప్స్ 10కి 10 తీయండి. ఖచ్చితంగా మీరు పారా కమాండోకి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెరిట్ లిస్ట్ రాకముందే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అండ్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాతకి టైం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈవెంట్స్ కంప్లీట్ చేయడం అంటే కష్టమవుతుంది. పారా కమాండో ఈవెంట్స్ అంత ఈజీగా ఏముండవు కాబట్టి ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉంటేనే అచీవబుల్ అవుతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఇంకా థర్డ్ వే ప్రీ కమిషన్డ్ ఆఫీసర్స్ అంటే ఎన్డీఏ సిడిఎస్ నుంచి వస్తారు. వీళ్ళు ముందుగా ఎన్డీఏ నుంచి పారా కమాండో అవ్వాలంటే ఇంటర్ తర్వాతకి యూపీఎస్సీ నిర్వహించే ఎన్డీఏ ఎగ్జామ్ అండ్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ 2 క్లియర్ చేసుకొని పూణేలో కడక్వాసులలో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని 3 ఇయర్స్ ట్రైనింగ్ తర్వాతకి 1 ఇయర్ ఐఎంఏ డెహ్రాడూన్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత పారాలో సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పారాషూట్ రెజిమెంట్లో ట్రైనింగ్ కంప్లీట్ చేసి తర్వాతకి వీరు కమిషన్డ్ పారా ఎస్ఎఫ్గా మారుతారు. వీరిని పారా కమాండో ఆఫీసర్స్ అంటారు. తర్వాతకి సిడిఎస్ నుంచి వెళ్ళే వారికి సిడిఎస్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత కాబట్టి 1 ఇయర్ ఐఎంఏ డెహ్రాడూన్ లేదా ఓటీఏ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని కమిషన్డ్ అవుతారు. వీరు పారా కమాండోగా చేరాలంటే వీరు బెంగళూరులోని పారాషూట్ రెజిమెంట్లో ప్రొవిజన్ కంప్లీట్ చేసుకొని పారా ఎస్ఎఫ్ కమాండోగా మారుతారు. వీరు ఈ పారా కమాండో ఆఫీసర్స్కి మంచి ర్యాంకులు అండ్ అత్యంత ప్రతిష్టాత్మక బలిదాన్ మెడల్ని వీరికి సత్కరిస్తారు. అండ్ ఈ పారా కమాండోలను దేశ రక్షణ కోసం స్పెషల్ ఆపరేషన్స్ అండ్ సర్జికల్ స్ట్రైక్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ని ఈ కమాండోస్ నిర్వహిస్తారు. గెరిల్లా యుద్ధంలో వీరు యుద్ధ వీరులు. గెరిల్లా వార్ఫేర్లో వీరు ట్రైన్ అయి ఉంటారు కాబట్టి వీరికి తక్కువ సైన్యంతో వెళ్ళి ఎక్కువ డ్యామేజ్ చేసే కెపాసిటీ వీరికి ఉంటుంది. మీరు ఫర్దర్గా నెక్స్ట్ పారా కమాండో జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అని అడిగితే ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. అండ్ పారా కమాండో గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ విధంగా జాయిన్ అవ్వాలనేది. అగ్నివీర్స్ మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోస్ చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అగ్నివీర్కి ట్రై చేస్తున్నవారు ఉంటే ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫైనల్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన కమాండో మైండ్ సెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.